చాలా ఏళ్ల క్రితం ఒక ఆశ్రమంలో ఒక గొప్ప గురువు ఉండేవారు. ఆయన దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు. అతను చాలా తెలివైనవాడు, కాని తన గతాన్ని తలుచుకుంటూ నిరంతరం బాధపడుతుండేవాడు. స్వామీజీ, నా గతంలో కొందరు నన్ను ఘోరంగా అవమానించారు. నేను కొన్ని పొరపాట్లు చేశాను. ఇప్పుడు నేను ముందుకు సాగదామన్నా ఆ చేదు జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు. నేనేం చెయ్యాలి అని అడిగాడు. స్వామీజీ అతన్ని చూసి, సరే నాయనా, నీకొక చిన్న పనిస్తాను. అది పూర్తి చేస్తే నీకు సమాధానం దొరుకుతుంది అన్నారు. స్వామీజీ ఆ యువకుడికి ఒక తెల్లటి ఖరీదైన పట్టు చొక్కానిచ్చారు. నాయనా, దీన్ని వేసుకో, కాని ఒక నిబంధన. ఈ రోజంతా నువ్వు అడవిలో తిరిగి రావాలి. దారిలో నీకు ఎక్కడ బురద కనిపించినా ఆ బురదను కొంచెం తీసి ఈ చొక్కాపై పూసుకోవాలి. సాయంత్రం నా దగ్గరకు రా అని చెప్పారు. యువకుడు ఆశ్చర్యపోయాడు, కాని గురువుగారి మాట కాదనలేక అలాగే చేశాడు. అడవిలో నడుస్తూ కనిపించిన ప్రతి బురదగుంట దగ్గర ఆగి తన చేతుల్తో బురద తీసి చొక్కాపై రాసుకున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఆ తెల్లటి చొక్కా కాస్త నల్లగా అసహ్యంగా మారిపోయింది. దాని నుండి కుళ్ళిన వాసన రావడం మొదలైంది. యువకుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆ వాసన చూసి చుట్టుపక్కలవారు ముక్కు మూసుకుంటున్నారు. అతని కూడా చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నాడు. స్వామీజీ, ఈ పని చాలా దారుణంగా ఉంది. ఈ చొక్కా మురికిగా మారింది, వాసన వస్తోంది. ఇది వేసుకొని తిరగడం నాకే అసహ్యంగా ఉంది అన్నాడు యువకుడు. స్వామీజీ ప్రశాంతంగా ఇలా అడిగారు, నాయనా, ఈ బురద నీ చొక్కాకి ఎప్పుడంటుకుంది? రోజంతా రాస్తూనే ఉన్నాను కదా స్వామీజీ. సరే, మొదటిసారి బురద రాసినప్పుడు ఇంత వాసన వచ్చిందా? లేదు స్వామీజీ, అప్పుడు చిన్న మరక మాత్రమే. స్వామీజీ అసలు రహస్యం చెప్పారు. చూడు నాయనా, నీ జీవితం ఈ తెల్లటి పట్టు చొక్కాలాంటిది. నీ గతంలో ఎవరో నిన్ను అన్న మాటలు లేదా నువ్వు చేసిన తప్పులు ఆ మొదటి బురద మరకలాంటివి. అది జరిగినప్పుడు అది ఒక చిన్న ఘటన మాత్రమే. కాని నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆ పాత బురదను నీ మనసు అనే చొక్కా మీద నుండి కడిగేయకుండా ప్రతిరోజూ దాన్ని తలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ కొత్త బురదను అంటే బాధను పూస్తున్నావు. ఆ రోజటి మురికి పాతదే కావచ్చు, కాని దాన్ని ఈరోజు కూడా పూయడం వల్ల నీ ప్రస్తుత జీవితం అంటే ప్రెజెంట్ కూడా కంపు కొడుతోంది. నీ గతం నీకు అంటుకున్న బురద మాత్రమే, అది నువ్వు కాదు. బురదను కడిగేయవచ్చు, కాని నువ్వు దాన్ని ఆరబెట్టి శాశ్వతం చేసుకుంటున్నావు. ఒక మురికి చొక్కా వేసుకుని నువ్వు ఏ పెళ్లికో ఫంక్షన్కో వెళ్లలేవు కదా. అలాగే గతపు బాధలను మోస్తూ నువ్వు భవిష్యత్తు అనే శుభకార్యాన్ని సంతోషంగా జరుపుకోలేవు. గతాన్ని డిలీట్ చేయడం అంటే జ్ఞాపకశక్తిని కోల్పోవడం కాదు, ఆ జ్ఞాపకం నీకు కలిగించే బాధను వదిలేయడం. ఆ చొక్కా విసిరేయ్ లేదా ఉతికేయ్, అంతేకాని దాన్ని మోస్తూ కూర్చోకు. ఆ యువకుడికి అర్థమైంది, తను చేస్తున్న తప్పు గతం కాదు, ఆ గతాన్ని ప్రతిరోజూ తలుచుకుంటూ వర్తమానాన్ని పాడు చేసుకోవడమే అని. నీతి: ఒక సెకండు జరిగిన అవమానాన్ని మనం వేలసార్లు తలుచుకుంటాం. అంటే అవతలివాడు మనల్ని ఒక్కసారే అవమానిస్తే మనల్ని మనం వేలసార్లు అవమానించుకుంటున్నట్టు లెక్క. ఆ రిపీట్ బటన్ నొక్కడం ఆపేయ్, ఆటోమేటిక్గా గతం డిలీట్ అయిపోతుంది.